ఇక బీహార్ ఎన్నికల్లో తేలిన సీఎం అభ్యర్థి మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరు. తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే మహాగఠబంధన్ పోటీ చేరుంది. అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లట్, డిప్యూటీ సీఎంగా అభ్యర్థి ముఖేష్ సహానీ. ఇక ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరంటూ కూడా సవాల్ విసిరింది మహాగఠబంధన్. ఇక ఎట్టకేల కూడా మహాగఠబంధన్ నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే తేలింది తేజస్వి యాదవ్. ఇక తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే మహాగఠబంధన్ ఇక పోటీ చేస్తూ ఉంది. మరోవైపు అక్కడ ఇటు డిప్యూటీ సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించేశారు ముఖేష్ సహానీ. ఇక దీని తర్వాత ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరంటూ కూడా ఇప్పుడు మహాగఠబంధన్ సవాల్ విసిరింది. सरकार बनते ही 20 दिनों के अंदर अधिनियम बनाएंगे और 20 महीनों के अंदर जिस परिवार में भी सरकारी नौकरी नहीं है, तेजस्वी उस हर परिवार को एक सरकारी नौकरी दिलाने का काम करेगा। ये कह सकता हूं खड़गे साहब, राहुल गांधी जी और तमाम जो साथी बैठे हमारे, इन सब की राय लेकर के हम लोगों ने तय किया है इस चुनाव में अगले मुख्यमंत्री चेहरे के रूप में तेजस्वी यादव जी को हम लोग सपोर्ट करते हैं। जो एक नौजवान है, लंबा फ्यूचर इनके साथ में, और मेरा अनुभव से मैं कह सकता हूं जिसका लंबा फ्यूचर होता है पब्लिक उनको साथ देती है। ये नौजवान है, कमिटमेंट रखते हैं। पिछली बार भी जो उन्होंने स्लोगन दिए थे, नौकरी के दो या कोई दो, या जो वादे किए थे उसमें खरे उतरे। ऐसा व्यक्तित्व आपके सामने नौजवान के रूप में आया है। सोच समझ के सबने फैसला किया है। ये नेता के रूप में उत्तरंग मैदान में राहुल गांधी जी ने मिलकर जो यात्रा करी थी, बड़ा इम्पैक्ट है। आने वाले वक्त में इनके अलावा राहुल जी भी आएंगे और नेता आएंगे, प्रियंका जी भी आएगी, सब नेता आएंगे। और हम सब जो बैठे स्टेज पर सब मिलकर संकल्प किए हुए हैं कि जो हालात देश के हैं, देश हित के अंदर, और देश चाहता है मुख्यमंत्री बनेंगे और बाद में मुख्यमंत्री बना दिया और किसी को सरकार ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇక మల్లగొల్లాలు పడిన తర్వాత కూడా మహాగఠబంధన్లో ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు, డిప్యూటీ సీఎం అభ్యర్థి ఎవరని కూడా ఒక ప్రకటన వెలువడింది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి కట్టాయి. అయితే ఈ కూటమిపై పలు సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే మొదటి విడత ఎన్నికల ప్రచారం నడుస్తుంది, ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ కూడా గడిచింది. ఇప్పటికీ 143 మంది అభ్యర్థులను ప్రకటించింది. అంతేకాకుండా కాంగ్రెస్ కూడా తన 60 మంది జాబితా విడుదల చేసింది. ఈ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి ముగిసే సమయం దగ్గరకు పడింది. అయితే కూటమిలో చర్చలు, సీట్ల వ్యవహారం కూడా కొలిక్కి రాలేదు. వేరువేరుగా ప్రకటనలు చేశారు, వేరువేరుగా పోటీ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఒక 11 సీట్లలో స్నేహపూర్వక పోటీ అని చెప్పి కాంగ్రెస్ ఆర్జేడీ వ్యాఖ్యానిస్తున్నాయి. ఓవరాల్ గా అయితే ఈ రోజు అశోక్ గెహ్లాట్ ఏదైతే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ 3 మెన్ కమిటీలో ఉన్నారు, ఆయన మహాగఠబంధన్ తరఫున తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థిగా ఖరారు చేశామంటూ ఆయన ప్రకటించారు. అయితే ఆయన బీజేపీ ఎన్డీఏ కూటమి వైపై మాటలు దాడి చేసి బీహార్ ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థి ఎవరు అంటూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నితీష్ కుమార్ ఇద్దరు అవినీతిలో కూరుకుపోయారు, ఈ అవినీతి పార్టీలు. అయితే కాంగ్రెస్ ఆర్జేడీ అధికారంలోకి రాబోతుంది, తేజస్వి యాదవ్ సీఎం అవబోతున్నారంటూ అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలు చేశారు. రేణు, ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏకి విసిరిన సవాల్ గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, గత కొన్ని ఏళ్ల నుంచి బీహార్ లో నితీష్ కుమార్ రాజకీయ చక్రం తిప్పుతున్నారు. ఆయన ఇటు ఆర్జేడీతో కూడా కూటమి కట్టిన పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే ఆర్జేడీతో కూటమి కట్టి సీఎం అయ్యారు, తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ ఆయన బీజేపీ గుడికి చేరారు, బీజేపీ తరఫున మళ్ళీ సీఎం అయ్యారు. అయితే ఈ ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి తరఫున సీఎం అభ్యర్థిని ఖరారు చేయలేదు. నితీష్ కుమార్ మా ఎన్డీఏ కూటమి నుంచి సీఎం అవుతారంటూ బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేకాకుండా బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమిలో లుకలుకలు ఉన్నాయి. ఏదైతే రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు కూడా సీఎం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నాడు, చిరాగ్ పాస్వాన్ కూడా సీఎం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. అతను 29 సీట్లు అతను పోటీ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా నితీష్ కుమార్ వర్సెస్ బీజేపీ, వీరిలో ఎవరికి సీట్లు ఎక్కువ వస్తాయా,
రెండు పార్టీలు 103 సీట్లలో పోటీ చేస్తున్నారు. మిగిలిన సీట్లు 243లో చెరి 103 సీట్లు పోటీ చేస్తున్నారు. మిగిలిన సీట్లు భాగస్వామ్య పార్టీలకు ఇచ్చారు. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమిలో కూడా సీఎం అభ్యర్థి పైన లుక్కలుక్కలు ఉన్నాయి. అయితే నితీష్ కుమార్ వయసు రీత్యా, ఆరోగ్యం రీత్యా ఆయన చేసే ప్రచారంలో ఆయన చేసే చేష్టలు కూడా అటు ప్రజలకు కూడా అసహనానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికైతే ఓవరాల్ గా ఇటు కాంగ్రెస్ కూటమి, అటు ఎన్డీఏ కూటమి రెండు కూటమిలు ఎన్నికల్లో విజయం కోసం చెమటొస్తున్నాయి, హోరాహోరీగా తలపడుతున్నాయి. రేణు, అయితే కిరణ్, 2015 నుంచి కూడా ఇప్పుడు బీహార్ సీఎంగా నితీష్ కుమారే ఉంటూ వస్తున్నారు. మరి ఈసారైనా కానీ అభ్యర్థిని మార్చే సూచనలు, అంటే అభ్యర్థిని మార్చేది కనిపిస్తుందా సీఎం క్యాండిడేట్ని, లేకపోతే అసలు పార్టీలో ఎటువంటి విముఖత వ్యక్తం అవుతుంది, ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? నేను ఇక్కడ ప్రధానంగా సంఖ్యల ఆధారంగా ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోయినసారి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా నరేంద్ర మోడీ ఇచ్చిన మాట ప్రకారం నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. అంతేకాకుండా 2024 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏదైతే నితీష్ కుమార్ పార్టీ 11 సీట్లు గెలిచింది. అంతేకాకుండా కేంద్రంలో భాగస్వామ్య పార్టీగా ఉంది. కేంద్రంలో ఏదైతే నితీష్ కుమార్ మద్దతు కూడా బీజేపీకి అత్యంత అవసరం. అయితే ఇప్పుడు ప్రధానంగా వయసు రీత్యా, ఆరోగ్యం దృష్ట్యా, తర్వాత ఆ పోటీ చేసే స్థానాలను బట్టి, గెలుపును బట్టి ఎవరికి సీఎం సీటు దక్కుతుందా అనేది కూడా వేచి చూడాలి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చి ఒకవేళ ఆగిపోతే నేను కూడా సీఎం అవకాశాలు ఉన్నాయంటూ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎల్జేపీ పాస్వాన్ పార్టీకి సంబంధించిన పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ బీజేపీ నుంచి పలువురు సీఎం రేస్ లో ఉన్నారు. వారిలో ఎవరైతే అమిత్ షాకు, నరేంద్ర మోడీకి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. రేణు, అయితే కిరణ్, ముఖ్యంగా కూడా దీంట్లో ఎవరి పేర్లైనా వినిపిస్తూ ఉన్నాయా? రేణు, ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఎన్డీఏ కూటమి చాలా జాగ్రత్తగా ఎన్నికల మేనేజ్మెంట్ చేస్తుంది, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. వారు ఏదైతే అమిత్ షా కూడా నిన్న ఒక బహిరంగ మీటింగ్ లో వ్యాఖ్యానించడం కూడా మనం చూసాము. ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం అభ్యర్థిని డిసైడ్ చేస్తాం. ఎన్నికల ముందు ఎన్డీఏ ఎప్పుడు సీఎం అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి లేదు. ఏదైతే ఎన్నికల తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అటు ఏదైతే నితీష్ కుమార్ లో కూడా కలవరం రేపుతున్నాయి. అయితే నితీష్ కుమార్ రాజకీయంగా స్టేబిలిటీ ఉండదు, ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోరు. ఆయన ఇటు అటు అధికార పీఠాన్ని మారుస్తూ జంపింగ్ చేస్తూ ఉంటారు. గతంలో ఆయన బద్ధశత్రువైన లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతో కూటమి కట్టి సీఎం పీఠం దక్కించుకున్నారు. తర్వాత బీజేపీకి వెళ్లారు. ఇప్పుడు ప్రజెంట్ బీజేపీలో కేంద్ర ప్రభుత్వం కూడా నితీష్ కుమార్ మద్దతు మీద ఆధారపడింది. నితీష్ కుమార్ సంబంధించిన 11 మంది పార్టీ ఎంపీలు కూడా కీలకంగా ఉన్నారు. అయితే నితీష్ కుమార్ భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఈ ఎన్నికల్లో తేటతెల్లమవుతాయి. వచ్చే ఎన్నికల నాటికి నితీష్ కుమార్ రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి లేదు. ఇప్పటికే ఆయన వయసు, ఆయన చేసే ప్రచారం, ఆయన చేసే వ్యవహార శైలి కూడా ప్రజల్లో తీవ్ర విమర్శలు రేపుతుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో మహాగఠబంధన్ నుంచి ఇటు సీఎం అభ్యర్థి, మరొకటి డిప్యూటీ సీఎం అభ్యర్థి కూడా ఖరారైపోయారు. ఇప్పుడు ఎన్డీఏ నుంచి ఎవరు అభ్యర్థి అంటూ కూడా మహాగఠబంధన్ నుంచి సవాల్ వెళ్తూ ఉంది. అయితే మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ని కన్ఫర్మ్ చేశారు. మరలా కూడా తేజస్వి యాదవ్ నాయకత్వంలో మహాగఠబంధన్ కూడా పోటీ చేయబోతుంది. ఇక అధికారికంగా కూడా కాంగ్రెస్ నేత ఈ మేరకు కూడా అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముఖేష్ సహానీని ప్రకటించారు. ఇక ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరంటూ కూడా సవాల్ విసురుతుంది మహాగఠబంధన్. అయితే ఇప్పుడు 2015 నుంచి కూడా ఇక్కడ నితీష్ కుమారే సీఎంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈసారి ఇటు నితీష్ కుమార్ చేష్టల మీద కానీ ఆరోగ్యరీత్యా కూడా ఆయన ఫిట్గా లేనట్లు అర్థమవుతుంది. మరొకటి ఏంటంటే ఆయన చేష్టల మీద కానీ ఆయన మీద కానీ వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లుగా కూడా అర్థమవుతుంది ప్రజల నుంచి కూడా. మరి ఈసారి నెంబర్స్ ఆధారంగానే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కూడా ఇప్పుడు అభ్యర్థి ఎవరనేది కూడా తర్వాత తేల్చనున్నట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఎవరి పేర్లు కూడా ఏవి కూడా బయటకు రాకుండా అయితే చాలా జాగ్రత్తగా ఎన్డీఏ డీల్ చేస్తూ ఉంది ఈ అంశాన్ని.